ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ వేణుగోపాలుని అద్భుత దర్శనం. తిరుపతి అలిపిరి గోమందిరంలో గోపాలుడికి దివ్య నీరాజనం. ఘనంగా శ్రీ గురు రాఘవేంద్రుల ఆరాధన మహోత్సవాలు. మంత్రాలయంలో స్వామివారికి పల్లకి ఉత్సవం, రథోత్సవ సేవలు. భువనగిరిలో శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహుడికి కళ్యాణ మహోత్సవం. విఘ్నాధిపతి వినాయకుడికి భక్తుల పూజలు. ఆలయాలలో సంకష్టహర చతుర్థి వేడుకలు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన తర్వాత పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధనోత్సవాల్లో భాగంగా సప్తరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరారాధన కార్యక్రమం వేడుకగా జరిగింది. పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో ప్రహ్లాద వరదరాయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం మఠం ప్రాంగణంలో వసంతోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆపై భక్తుల సంబరాలు, కోలాటాల నడుమ శ్రీ ప్రహ్లాద వరదరాయ స్వామివారిని మఠం ప్రదక్షిణగా తీసుకెళ్లి రథంపై ఆసీనులను చేశారు. అనంతరం మఠం ఆవరణలో శ్రీ ప్రహ్లాద వరదల వారి రథోత్సవం అట్టహాసంగా సాగింది. వేలాదిగా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్రుల వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మ శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజన కైంకర్యం ఆగముక్తంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో ప్రత్యేక పీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధనలతో అమ్మవారికి షోడశోపచారాధనలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఇక పరమ పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల కొంగు బంగారు స్వామివారిగా యాదాద్రిలో స్వయంభూగా వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో నిత్యం స్వామివారికి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిత్య కళ్యాణోత్సవం జరుపుతారు. ఆర్జిత సేవగా సాగే ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక ఆసనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. ముంబైలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శుక్రవారం వెండి పూజా సామాగ్రి విరాళంగా అందింది. 1,677 కేజీల బరువు, 1,82,800 రూపాయల విలువ కలిగిన రజత యజ్ఞోపవీతం, హారతి, ధూప నివేదన సామాగ్రిని దాతలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానుకగా సమర్పించారు. కెనడాకు చెందిన ప్రవాస భారతీయులు శ్రవణ్ నళిన్, అలాగే ముంబైకి చెందిన పునీత్ షా ఈ పూజా సామాగ్రిని ఆలయంలో టీటీడీ డిప్యూటీఓ రమేష్కు అందజేశారు. సర్వ విఘ్నాలను తొలగించే మంగళమూర్తి వినాయకుడు. ఆ స్వామివారి ఆరాధనం సదా భక్తులకు శుభదాయకం. ముఖ్యంగా సంకటాలను తొలగించే గణపతిని చతుర్థి తిథి నాడు సేవిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని ప్రాశస్త్యం. ఈ సందర్భంగా కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ మహాగణపతి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు వైదిక పూజలతో సకల ఉపచారాదులతో స్వామివారిని సేవించారు. అనంతరం వేదమంత్రాలు, గణపతి స్తుతి, ప్రధానంగా మంగళకర నాదస్వరం, భక్తి గీతాలాపనల నడుమ విఘ్నాధిపతి శ్రీ విఘ్నేశ్వరుడికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుందరంగా స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామార్చన, గరికార్చన జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో ముందుగా బృందావన ఆరాధన జరిగింది. ఆపై భక్తులు సామూహిక భజన గీతాలాపన నిర్వహించారు. అనంతరం స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. ఇక ఇటు మహబూబ్ నగర్ పరిమళగిరి గుట్టపై కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని తొలుత గజవాహన సహిత పల్లకి ఉత్సవం జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని గజవాహన సహిత పల్లకిపై వేంచేపు చేసి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. అనంతరం స్వామివారికి మఠం వీధుల్లో రథోత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు స్వామివారి గజవాహన సేవ, రథోత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని సంతపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో మహాసంకష్టహర చతుర్థి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని మహాసంకష్టహర చతుర్థిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విఘ్నాధిపతి వినాయకుడికి కనుల పండుగగా పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అష్టోత్తరాలతో అర్చించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
ఆపై ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలను శ్రీ లక్ష్మీదేవి, శ్రీ విశ్వక్సేనుల వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని, ద్వారపాలకులు, జయ విజయుల విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం విమాన వెంకటేశ్వర స్వామి రాజగోపుర కలశ ప్రతిష్ఠ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ గురు రాఘవేంద్రుల వారిని చక్కని రథంపై కొలువు తీర్చిన అనంతరం పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై భక్తుల భజనలు, భక్తి గీతాలాపనల నడుమ రాఘవేంద్ర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలోని శ్రీ విఘ్నేశ్వరుడికి అర్చకులు సంకల్పపూర్వకంగా అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గరిక, పుష్పమాలలను స్వామివారికి భక్తిగా సమర్పించి ఆరాధనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి విశేషంగా కైంకర్యాలను జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి పంచలోహ మూర్తులకు సంకల్ప పూజలతో పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. భక్తులు సంకల్పం చెప్పుకుని శ్రద్ధాభక్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ప్రసిద్ధ శ్రీ చిట్టిపిళ్ళారాయని స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. శ్రీ మహాగణపతి స్వామివారు ఈ ఆలయంలో శ్రీ వల్లమాంబ సమేతులై భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. అర్చకులు సంకల్ప పూజలతో ముందుగా స్వామివారిని సేవించారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనం, కుంకుమాది ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలను జరిపారు. అనంతరం వెండి కవచం, పుష్పమాలలను స్వామివారికి అలంకరించి సహస్ర నామార్చన నిర్వహించారు. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థిని విశేషంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళమూర్తికి సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేసిన అర్చకులు అనంతరం సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు జరిపి హారతులు అందజేశారు. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతన విగ్రహాలకు అభిషేక సేవ వైభవంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో సేవించిన అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహమూర్తులకు మంగళాభిషేకాలను భక్తిగా నిర్వహించారు.
పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పవిత్ర శ్రావణ మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నిలవైన శ్రీ గురు దక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్య హవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा. తిరుపతి సప్తగిరి నగర్లో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం జరిగింది. సంకష్టాల చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు చల్లని తల్లి గంగమ్మ తల్లి సన్నిధిలో నిలవైన శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. ॐ गं गणपतये नमो नमः, 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 ॐ गं गणपतये नमो नमः. చిత్తూరు నగరం గిరింపేటలో నెలవైన వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజున అర్చకులు శ్రీ దక్షిణామూర్తి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు వేదపారాయణం, అష్టోత్తర శతకలశ పూజలు జరిపారు. ఆపై దక్షిణామూర్తి హోమం, మండప దేవతా హోమాలను జరిపారు. అనంతరం ప్రధాన కలశాలకు పూజాధికారులు జరిపి హారతులు అందజేశారు. పంచహోమాల్లో పూర్ణాహుతి సమర్పించారు.
కడప నగరం మద్రాస్ రోడ్డులో నిలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం పార్వతీనందనుడికి పరిమళ భరిత పుష్పాలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి పారాయణం చేసి నైవేద్యం, హారతులు సమర్పించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక. అదేవిధంగా కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు గ్రామంలో నెలవైన శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో గణనాథునికి అభిషేకం జరిగింది. 17వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ఉపాలయంలో నెలవైన గణనాథునికి అర్చకులు పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కటి అలంకరణలతో హారతులు సమర్పించారు. బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్య. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణనాథుని ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బొజ్జ గణపయ్యకు విశేషంగా అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం బైరామల్గూడలో బొడ్రాయి నూతన ప్రతిష్టాపనోత్సవం కనుల పండుగ జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై నవగ్రహ పూజలు, వాస్తు పూజలు, బింబశుద్ధి, పంచగవ్య ప్రాసన, ఋత్విక్ వరణం, దీక్షాధారణ, అంకురార్పణ క్రతువులను జరిపారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, జలాధివాసం, మంత్రపుష్పం జరిపి మంగళహారతులను సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 63,202 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,057 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,37,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.